ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఈస్టర్ దినం ఈ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. హల్లెలూయా. ఎవరు నిద్ర లేదు కదా? చాలా సంతోషంగా వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అలిషను బట్టి, తర్వాత జాన్ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని వినడానికి ముందు ఇందాక మనము దయచేసి వాక్యంలో 86వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మరి భక్తుడు మనకు తెలియచేశాడు. దీని యొక్క లేఖన భాగంలో మనం అనేక సందర్భంలో దీన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడేది, 2 మాటలు ఇక్కడ చాలా క్లుప్తంగా రాయబడ్డాయి. నా పూర్ణ హృదయముతో 12వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడక ముందు దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంగా మారడానికి, ఈరోజు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఏంటంటే ఆయన మహిమను, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఈ భక్తుడు కొరావు యొక్క మరి కుమారులలో దేవుడు దావీదు తన జీవితంలో ఒక శ్రేష్టమైన మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. దావీదు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను, నీ నామము నిత్యము మహిమపరచెదను. ఒకటి కృతజ్ఞతాస్తుతులు, రెండోది నిత్యము మహిమపరచెదను. అయితే ఈ 2 విషయాలు దావీదు భక్తుడు పలుకుతున్నాడు. ఎందుకు పలుకుతున్నాడు అని అంటే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడు. ఆయన కృతజ్ఞతలు, ఈరోజు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. యేసు ఒక్కడే లేచి మరి గెలిచి సమాధిని గెలిచిన దేవుడిగా ఉన్నాడు. దానికంటే ముందు కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి అని అంటే, పూర్ణ హృదయముతో అంటే మామూలుగా మన హృదయము చాలా పాపముతో నిండి ఉన్నది. మన హృదయము భయంకరమైనటువంటి ఆ యొక్క ఆలోచనలతో నింపబడ్డది. దీన్నే ఈ హృదయాన్ని వ్యాధితో నింపబడినటువంటి హృదయము ఇప్పుడు యేసయ్యను ఆ హృదయము పాప హృదయంతో మాత్రమే కాదు, కానీ ఈరోజు ఆయన ఈ పాప హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని దేవుడు తీసివేసి అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ జ్ఞాపకం చేస్తాడంటే, ఎందుకు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆయన నామము నిత్యము మహిమపరచెదను, ఆయన నామాన్ని ఘనపరచాలి. మహిమపరచాలంటే ఆయన ఎలాంటి వాడో ఇక్కడ చాలా చక్కగా ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 13వ వచనంలో కూడా అంటాడు, ప్రభువా నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళ పగాలము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 2 విషయాలు చెప్పాడు. మొదటిగా ఏమని చెప్పాడు దావీదు అని అంటే, ఇదిగో పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. రెండవది అంటాడు, నీ నామము నిత్యము మహిమపరిచెదను. ఆయనను ఎందుకు మహిమపరచాలి, ఎందుకు కృతజ్ఞతలు
తెలియచేయాలి అంటే చూడండి, మన ఎడల ఎంత కృప చూపించినాడంటే అక్కడ చెప్తున్నాడు, యెహోవా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఎందుకు ఈ యొక్క దేవుని కృప మన పట్ల ఉంది? దేవుని కృప మన పట్ల ఎందుకు ఉన్నదంటే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ చాలా ముఖ్యమైన విషయాలు. పాతాళపు అగాధముల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అయినా మాట్లాడాలి. పాతాళపు అగాధుల పాపమని ఊపిలో నేను పడినటువంటి నన్ను ప్రభు లేవనెత్తున్నారు. ఎలా లేవనెత్తున్నారంటే అక్కడ చెప్పబడుతుంది, దీనికి సంబంధించినటువంటి ఆ వాక్యం. ఈరోజు ఎందుకు కృతజ్ఞతలు తెలియచేయాలి, ఎందుకు ఆయన నామాన్ని మహిమపరచాలి అంటే ఆయన మన ఎడల ఆయన ఏం చేసినాడట? మన ఎడల ఏం చేసినాడు? నీవు చూపిన కృప, నీవు చూపిన కృప. ఏ కృప? అది కృప ఏం చేసినాడు చూడండి. పాతాళపు అగాధముల నుండి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా తప్పించినాడు. చూడండి, పాతాళపు వేదనలో పడకుండా దేవుడు మనల్ని లేవనెత్తినాడు అంటే అసలు కారణం ఒకటి కృతజ్ఞతలు, దేవునికి మహిమ, ఆ తర్వాత నీవు చూపిన కృప. మా ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన ఏ కృప చూపించినాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి, అదే 1 కొరింథీ పత్రికలో మనం చూద్దాం. రండి, దేవుని బిడ్డలారా, అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయానికి వస్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని వారికి తెలియజేస్తున్నాడు అని అంటే, వారి జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి సంఘటనలు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఏమన్నాడు అని అంటే 12వ వచనంలో, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. అరే, పునరుత్థానం ఉన్నది. కొంతమంది చెప్తున్నారట, అరే మళ్ళీ పునరుత్థానం ఉందా? లేదే. కొందరు చెప్పుకునే వాళ్ళు, తిరిగే వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు ప్రపంచములో ఇదిగో అనేక మంది, అనేకమైనటువంటి వాళ్ళు, మేధావులు, దేవతలు అనబడేవారు చనిపోయినారు. కానీ ఇప్పటి వరకు సమాధి గెలిచిన వారు ఎవరు లేరండి. అందుకని కొంతమంది అన్నారట, ఇక మృతుల పునరుత్థానము లేదురా అని కొంతమంది భావించి అన్నారు. చూడండి, అక్కడ 13వ వచనంలో అంటాడు, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అరే, మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు కదా. అయితే ఈరోజు దేవుని బిడ్డ, నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన చెబుతున్నాడు. ఇక్కడ కొంతమంది అనుకున్నటువంటి వాళ్లకు సూటి ప్రశ్నగా మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ 15వ వచనంలో అంటాడు, 15వ వచనం చదవండి. 14వ వచనంలో, మరియు చూడండి ఇక్కడ ఏమన్నాడు? మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, నీ విశ్వాసము వ్యర్థమే, నేను ప్రకటించే సువార్త కూడా వ్యర్థమే. పౌలు ఇంత చక్కగా ఖండితంగా చెప్తున్నాడు. ఒకవేళ ఆయన తిరిగి లేపబడని ఎడల, ఒకవేళ మేము చేసే సువార్త కానీ, మేము చెప్పే మాటలు కానీ ఇదిగో మీరు వ్యర్థమే. క్రీస్తు ఒకవేళ అలాగనే ఉంటే ఇక ఆయన పునరుత్థానం లేదు కదా అని చాలా మందికి తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఆ సంఘానికి కొంతమంది అలవాటు పడి, పునరుద్ధానం ఉందా? పునరుద్ధానం అంటే ఏంటిది? లేపబడడం. కానీ
ఇక్కడ దేవుని బిడ్డలారు ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ కింది వచనాల్లో మనం చూస్తే 16వ వచనంలో అంటాడు, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఒకవేళ చనిపోయిన వాడు లేపబడకపోతే అసలు క్రీస్తు కూడా లేపబడలేదు. మరి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మన పట్ల చూపిన కృప ఏంటంటే, దేవుడు మన పట్ల, దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి అంటే, ఆయన చెబుతున్నాడు ఏమని, ఆయన మహిమ, ఆయన నామము మహిమపరచబడునుగాక. పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతలు స్తుతులు చెల్లించునుగాక అనే మాటను ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, ప్రభువా మేము ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి అలాగనే ఉంటే ఈరోజు మేము ఈ రక్షణ వచ్చేది కాదు, ఇక్కడ వచ్చి మనం దేవుని స్తుతించే వారము అసలే కాదు, ఉండదిగా. కాబట్టి దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే, ఇదిగో ఆయన ఏ విధంగా మరణించి ఆయన తిరిగి లేచినాడో, సజీవుడై లేచినాడో, ఆ లేపబడడం ద్వారా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు చూడండి. అక్కడ 17వ వచనంలో అంటాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిరీక్షించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారిని ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితికి రాదుగా, మనుషులందరికంటే దౌర్భాగ్యులము. క్రీస్తే లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మన భక్తి వ్యర్థమే, ఇవన్నీ వ్యర్థమే దేవుని బిడ్డల. కానీ అక్కడ అంటున్నాడు చూడండి 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏందట, ఇప్పుడు క్రీస్తు సమాధి తెరవబడింది. క్రీస్తు సమాధి ఎప్పుడైతే తెరవబడిందో, ఇదిగో ప్రపంచం ఇప్పుడు ఎందుకు చాలా అక్కడ ఖండితం మన తర్వాత 2వ వర్తమానంలో మనం చూడబోతున్నాం. ఆ సమాధి చాలా భయంకరంగా భద్రంగా కాపాడి సైనికులను కావలి ఉంచుతారు. అక్కడ ఆ సమాధి అంత పెద్ద రాయి తొలగించడానికి మనుషులకు సాధ్యం కానిది. దేవుని యొక్క దూత వచ్చి ఆ సమాధిలో పాతి పెట్టబడినటువంటి ఆ దేహము, యేసు యొక్క దేహము ఏం చేయబడ్డదంటే చూడండి, అది లేపబడ్డది. రాయి దొర్లింపబడ్డది. అంటే అంత పెద్ద రాయి, భద్రతతో కూడినటువంటి రాయి. అక్కడ సైనికులు ఉన్నారు. అది ఆ సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా, అధికారులు, ప్రధాన యాజకులు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భద్రంగా కాపాడారు. ఒకవేళ ఈయనను ఎత్తుకపోయి కన్నా పాతి పెట్టి తిరిగి లేచిన్నాడని అంటారేమో అని దాన్ని చాలా భద్రంగా కాపుదల సెక్యూరిటీ పెట్టినారు అక్కడ. కానీ ఇక్కడ దేవుని బిడ్డలంగా ఇక్కడ ఏమంటాడు చూడండి 21వ వచనంలో, మనుషుని ద్వారా మరణము వచ్చేను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిరో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము ద్వారా చచ్చిపోయినరు. ఆదాము ద్వారా ఏమైపోయినారు? ఆదాము ద్వారా ఏమొచ్చింది? ఆదాము అవ్వల ద్వారా పాపము వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. ఇదిగో ఆ మానవుని ద్వారా, ఆదాము ద్వారా మరణం వచ్చింది. రెండవ ఆదాము అనగా క్రీస్తు ద్వారా, ఇదిగో అదే క్రీస్తు మృతుల నుండి ఏ విధంగా లేపబడినాడో అలాగనే క్రీస్తు కూడా లేపబడినాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదాము ద్వారా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ఆదాము ద్వారా చనిపోయినారు, ఇప్పుడు క్రీస్తు ద్వారా లేపబడినారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తుని విశ్వాసించడం ద్వారా ఇదిగో మనము చనిపోయి తిరిగి లేపబడినటువంటి వారంగా, పాపములో పడిపోయినటువంటి మనల్ని ఆయన పాతాళములకు ఒకవేళ మనం పాతాళంకి వెళ్ళవలసినటువంటి మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఇదిగో ఆయన తిరిగి లేపడం ద్వారా నీకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇది నమ్మాలి, ఇది మనం నమ్మాలి. అందుకనే ఇప్పుడు నువ్వు చెల్లించవలసింది ఏంటంటే, నా కొరకు ఆయన మరణించి శుక్రవారం మరణించి శనివారము లేచినందుకు దేవా నా పూర్ణ హృదయముతో నీ కృతజ్ఞతలు. హల్లెలూయా. సో గట్టిగా చెప్పండి. పడుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ హృదయముతో దేవుని మనం స్తుతించాలి. ఆ తర్వాత దేవుని నామాన్ని మహిమపరచాలి. అందుకే యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ రోజున లేపబడ్డాడు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు. ఎలా? పూర్ణ హృదయంతో. రెండవది ఆయన అన్నాడు, ఇదిగో నీ ఎడల నా ఎడల ఆయన కృప అధికంగా ఉన్నది. పాతాళముకు వెళ్ళవలసిన మనం, నరకానికి వెళ్ళవలసిన మనల్ని దేవుడు ఆయన చనిపోయి తిరిగి పునరుత్థానం ద్వారా లేపబడినటువంటి దేవాతి దేవునికి మనం ఏం చెల్లించాలంటే నిజంగా కృతజ్ఞత చెల్లించడమేగా. ఆయన మన ఎడల చూపిన కృప అది అధికమైన కృప. ఈరోజు ఆయన కృప నీ పట్ల, నీకు నాకు మనకున్నది కనుకనే ఈరోజు దేవుణ్ణి మేము పరుస్తున్నాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సముఖంలో అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 22వ వచనం 21వ వచనం అంటే, మనిషిని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగెను. మనుషుని ద్వారా ఏం కలిగింది? మనుషుని ద్వారానే మరణం వచ్చింది, ఆ మనిషిని ద్వారానే మళ్ళీ పునరుత్థానం ఏర్పడింది. మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చి ఆయన మళ్ళీ మనిషిగా ఆయన చనిపోయి తిరిగి మనిషిగా మళ్ళీ జన్మించిన. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందుకనే మనం అందరం కూడా దేవుణ్ణి కృతజ్ఞతలు. చూడండి, అక్కడ ఈ మాటలు మీరు బైబిల్లో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. 86వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు. చూడండి, 86 12 13 వచనం చదవండి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 15వ వచనమమ్మా, 15వ వచనం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములకు దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యముతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలని కుమారుని రక్షింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుని బిడ్డలారా, భక్తుడు దావీదు కోరుకుంటున్నాడు. దేవా, నీవు ఒకవేళ నీ కృప నాకు లేకపోతే నేను పాతాళానికి వెళ్ళేవాడినయ్యా. కాబట్టి పాతాళానికి వెళ్ళకుండా నన్ను కాపాడినందుకు మనం ఏం చెల్లించాలి? ఎట్లా చెల్లించాలి? నేను చెప్పాలి. మీరు కొంతమంది చెప్తున్నారు. ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతలు? ఆయనకి ఎందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి? మనం పాతాళములు పడకుండా దేవుడు ఏం చేసినాడు? ప్రాణములు తప్పించినందుకు కృతజ్ఞతలు, దేవుని మహిమపరచడం. ఆ తర్వాత నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేసినాడు తెలుసా? గొప్ప కార్యం చేసినాడు. చనిపోయి
సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అందుకనే కృతజ్ఞతలు తెలియజేయాలి. పాతాళములు వెళ్ళకుండా, పాపములో పడకుండా, ఇదిగో పాపాన్ని, ఆ ముళ్ళును, పాపపు ముళ్ళునంతా కూడా విరిచివేసినాడు. మరణం ముళ్ళును విరిచినటువంటి దేవుడు మృత్యుంజయుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ మృత్యుంజయుని ఈరోజు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన మన ఎడల చేసినటువంటి మేలు ఎన్నో ఉన్నాయి. ఆ మేలును తలపోస్తూ దేవుడు మన పట్ల కృపా బాహుళ్యమును, కృపా సత్యములను ఎప్పుడు కూడా చూపకుండా ఆయన ఉండలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన కృతజ్ఞతలు ఈరోజు ప్రపంచ దేశంలో అనేక దేశం